మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి మైక్ గురించి చూస్తున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలండి. నేనైతే రీసెంట్‌గా ఒక మంచి మైక్ కొన్నాను. ఈ వీడియో ఫుల్‌గా చూస్తే ఆ మైక్ ఏంటి? అసలు ఎలా వర్క్ అవుతుంది? నాయిస్ క్యాన్సిలేషన్ బావుందా? లేదా? అసలు వర్తా కాదా? రేటింగ్ అనేది మొత్తం ఈ ఫుల్ వీడియో చూస్తే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం తెలుస్తుంది మీకు. హాయ్ గైస్, ఈ రోజైతే మనం హాలీలాండ్ మార్క్ M2 అయితే బుక్ చేశాను. ఇప్పుడు వచ్చింది, అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తున్నాను. వ్లాగ్స్ గురించి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. మైక్ మంచిగా లేదు, క్వాలిటీ వీడియో బాగా వచ్చేది, మంచి కంటెంట్ చేసేవాడిని. కాకపోతే మంచి ఆడియో అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాను నా ఆడియన్స్కి, నా వ్యూవర్స్కి అని చెప్పి చాలా ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్రెండ్స్ని ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే నేను ఇలా హాలీలాండ్ లార్క్ M2 అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే నేను ఈఎంఐలో ఆప్షన్ ఉందని చెప్పేసి ఈఎంఐలో అయితే బుక్ చేసుకున్నాను. ఈ రోజు వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా దీని నుంచి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను చిన్నది మైక్ కనిపిస్తుంది రౌండ్ గా, ఒక ₹1 కాయిన్ కింద ఉంటుంది చూడడానికి ఇది. కాకపోతే మైక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఈ అన్బాక్సింగ్ వీడియోలో ఏమేమి వచ్చాయో చూద్దాం మనం ఒకసారి, ఓకేనా గైస్? నేను కొన్న మైక్ ఏంటంటే హాలీలాండ్ లార్క్ M2 మైక్ అయితే కొన్నాను. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు అమెజాన్ అయితే. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి పిన్ టు పిన్. గైస్ నేనైతే ఇదైతే ఆన్లైన్ లో బుక్ చేశాను. అమెజాన్ లో బుక్ చేసిన ఒక 5 days కి అయితే మైక్ అయితే మనకు డెలివరీ అయింది. చాలా మంది యూట్యూబర్స్ వ్లాగ్స్ చేసే వాళ్ళు అయితే తప్పకుండా ఈ మైక్ అయితే యూజ్ చేసి ఉంటారు. వాళ్ళకైతే బాగా తెలుసు ఈ మైక్ గురించి. మనం అయితే ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. మైక్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది గైస్. లోపల ఏమున్నాయి ఓపెన్ చేసి చూద్దాం మనం ఒకసారి. మనకి ఎక్కడైతే 2 మైక్స్ ఉన్నాయి, ఇంకొకటి అయితే రిసీవర్ లాంటిది అయితే ఉంది. అదే మనకి అంటే కెమెరాలకి గట్ట కనెక్ట్ చేసుకోవడానికి అయితే యూస్ అవుద్ది ఇది. మనం మైక్ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంది గైస్. ఇది జస్ట్ ఒక ₹1 కాయిన్ లో ఉంది ఇది. మనకి అయితే కొంచెం క్యారీ చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడైనా టీ షర్ట్ మీద కానీ షర్ట్ మీద కానీ పెట్టుకొని మనం అయితే వ్లాగ్స్ కానీ ఏమైనా ఫన్నీ వీడియోస్ కానీ జస్ట్ ఏదైనా చేసుకోవచ్చు మనం, మంచి మంచి వీడియోస్ దీంతో. గైస్ చూసుకున్నట్టయితే బాక్స్ లో అయితే మనకి ఇది కూడా వచ్చింది. ఇవి ఏంటంటే స్టిక్కర్స్, లైక్ అంటే మనకి ఇప్పుడు మైక్ ఉంది కదా, ఇక్కడ మైక్ ఇచ్చారు కదా, దానిపైన మనం అప్లై చేసుకోవచ్చు. అలా స్టిక్కర్ తీసి ఇలా మనం పెట్టుకోవచ్చు. అంటే అక్కడ హాలీలాండ్ అని కనిపించకుండా కొంచెం డిజైన్ లా ఉండాలనుకుంటే, అంటే ఎవరైనా చూస్తే స్టిక్కర్ లాగా ఉండాలనుకుంటే కనుక ఇది కంపల్సరీ మనకున్న మైక్ దగ్గర అయితే అంటించుకుంటే యూస్ అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ మీకు ఐఫోన్ కి సంబంధించిన పిన్ అయితే ఇచ్చారు. సో అంటే కొంతమందికి ఐఫోన్ ఉంటుంది, కొంతమందికి ఆండ్రాయిడ్ ఉంటుంది. కాబట్టి నాది ఆండ్రాయిడ్ కాబట్టి ఇప్పుడు నేను నా మొబైల్కి ఆండ్రాయిడ్ పెట్టాను పిన్. సో ఇప్పుడైతే దీనికి ఇది ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే దీంతో పెట్టుకుంటే కనెక్ట్ అవుతుంది మీకు ఆడియో. మనకైతే ఇందులో పౌచ్ అయితే వచ్చింది కదా, సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది ఏంటంటే అంటే మైక్ కి కొంచెం మనం మాట్లాడినప్పుడు ఇంకా కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ బాగా అవ్వాలి అంటే మనం ముందే ఉన్న లైక్ డస్ట్ కానీ అన్న మైక్ మీద పడకుండా ఉండడానికి కొంచెం కేర్ తీసుకుంటుంది. బాగా నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి ఇది బాగా ట్రై చేస్తుంది. మనకైతే ఇదైతే ఒకటి కాదు 2 ఇచ్చారు, 2 మైకులు కాబట్టి రెండిట్లుగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇదైతే ఇంకేమి ఇచ్చారు ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇంకా నెక్స్ట్ ఏముందంటే ఇది ఒక లాకెట్ లా ఉంది. అంటే మనం కొంచెం మైకు షర్ట్ కి కానీ టీ షర్ట్ కి కానీ పెట్టుకోలేకపోయినా ఇష్టం లేకపోయినా అలాగే జస్ట్ మనకి లాకెట్ లాగా అయితే పెట్టుకోవచ్చు. మైక్ అలాగే మ్యాగ్నెట్ ఫీల్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఒక చైన్ లాగా మెల్ల వేసుకొని జస్ట్ మైక్ ని క్యారీ చేయొచ్చు సింపుల్ గానా. గైస్ ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి సి పిన్ అయితే ఇచ్చారు. ఓన్లీ సి పిన్ అయితే ఇచ్చారు ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నాదైతే సి పిన్ కాబట్టి సో నాకు ఏ ఇబ్బంది లేదు. గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక పిన్ ఉంది. అదే మీకు ఇందాక చెప్పాను కదా, కొంతమంది కెమెరాలకు కూడా యూజ్ చేస్తారని చెప్పి రిసీవర్ ఉంది కదా. సో మీకు కెమెరా యూజ్ చేసుకున్న వాళ్ళు కెమెరాకి అండ్ రిసీవర్ కి పెడితే సరిపోద్ది. అప్పుడు మనం మైక్ ఆన్ చేసుకుంటే సో మన కెమెరాలో రికార్డ్ చేసుకున్నప్పుడు కూడా మైక్ బాగా వర్క్ అవుతుంది. సో అందుకే ఇచ్చారు ఆ పిన్ అయితే. ఇంకైతే మనకైతే ఇక్కడ పౌచ్ అయితే ఖాళీగా ఉంది. ఇంకైతే ఇంకేమీ లేదు మనోడైతే. గైస్ ఇదైతే చాలా ప్రీమియం గా ఉంది. ఛార్జింగ్ అయితే చాలా మంది చెప్పారు ఛార్జింగ్ ఒక 1.5 hours 2 hours పెడితే చాలా ఎక్కువసేపు వస్తుంది అని చెప్పారు. ఛార్జింగ్ లో అయితే సూపర్ అని చెప్పారు. అంటే ఎక్కువసేపు వస్తుంది మనకి మైక్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పారు చాలా మంది. సో మనం కూడా ఇప్పుడే కొన్నాం కాబట్టి ఎలా ఉంటుందో నేను ముందు చెప్తుంటాను మీకు. అండ్ అలాగే బయట కూడా అవుట్డోర్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎలా వస్తుందో, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుందో. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉంటే ఎలా వస్తుందో మైక్ మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా. హాయ్ గాయస్, మీ గురించి అయితే నేనైతే బయటకి అయితే అవుట్డోర్కి వచ్చాను మీకు ఆడియో క్వాలిటీ చూపించడానికి అయితే. ప్రజెంట్ అయితే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంది. మీరు ఒకవేళ ఆన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవ్వండి ఇక్కడ గాయస్. ఇక్కడైతే మీరు చూసుకోండి, ఇక్కడ బటన్ ఎల్లో కలర్ ఆన్ చేసిన తర్వాత అయితే మీకు గ్రీన్ లైట్ కానీ ఎల్లో లైట్ కానీ వస్తుంది. అంటే ఒక్కోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి
గైస్ ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లో పెట్టాను. సో ఇప్పుడు ఇప్పుడు దానికి చూసుకోండి మీరు. ఆడియో అయితే కొంచెం చేంజ్ వస్తుంది. ఇందాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో పెట్టాను, ఇప్పుడైతే ఆన్లో పెట్టాను కాబట్టి మీకు ఇక్కడైతే లైట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆడియో క్వాలిటీ అయితే మీకు ఇంతకు ముందు అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఆడియో క్వాలిటీ అయితే మీకు. అలాగే ఎక్కడ చెప్పిన ఆగి కూడా మీకు అవుట్డోర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను నేను. నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా, మనం కొనచ్చా లేదా అనేది మీకు కూడా రివ్యూలో మొత్తం ఫుల్గా చెప్తాను నేను. అయితే నేను అవుట్డోర్ లో చెక్ చేయడానికి అయితే మైక్ అయితే నేను ఇలా వచ్చాను, గోదావరి సైడ్ అయితే వచ్చాను. మీరు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వెహికల్స్ కానీ అవి కానీ రన్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మైక్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు దాకా మీరు అంటున్న వాయిస్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ లో ఉంది. నేనైతే ఫోన్ కి జస్ట్ ఒక 10 feet అయితే దూరం ఉన్నాను అంతే. ఇది కెపాసిటీ అయితే 300 meters దాకా ఇచ్చారు. కాబట్టి చెక్ చేయాలి అంత దూరం వెళ్తే వర్క్ అవుతుందా లేదా, కట్ అయిపోతుందా వాయిస్ అనేది. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడైతే నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందో లేదని మీరు చెప్పాను కదా, గ్రీన్ లైట్ కానీ ఎల్లో లైట్ కానీ వెలుగుతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు నా మాటలు అనేది ప్రతిదీ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నాను కానీ. సో ఇప్పుడు నేనైతే అలా కొంచెం దూరంగా వెళ్తాను. చూడండి ఎలా వస్తుందో నా వాయిస్. గైస్ నేనైతే ఇక్కడ ఒక 100 meters అయితే దూరం వచ్చాను. సో చూసుకోండి 100 meters దూరం వెళ్ళినది ఎందుకంటే లేదా అనేది. హాలీలాండ్ లార్క్ M2 మైక్ అయితే రివ్యూ అయితే చూసారు ఇప్పుడు దాకా. మీకు అందుకే అవుట్డోర్ చూపించాను, ఇండోర్ చూపించాను. మైక్ అయితే కొంచెం 100 meters దాటితే అయితే కట్ అవుతుంది. కాకపోతే ఎందుకంటే వ్లాగ్స్ చేసే వాళ్ళు అంత దూరం అయితే వెళ్ళరు కాబట్టి దగ్గరలోనే తీసుకుంటారు కాబట్టి, దగ్గరలో ఉన్నప్పుడు అయితే నాయిస్ క్యాన్సర్ అయితే సూపర్ ఉంది. నేను ఇలా గోదావరి సైడ్ అయితే వచ్చాను. ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నా, ఫుల్ గాలి కూడా వేస్తుంది. అది కూడా నాయిస్ క్యాన్సిల్ చేసి మన ఆడియో అవుట్పుట్ మాత్రం బాగా ఇచ్చింది. నేనైతే వీడియో ఇప్పుడే ప్లే చేసి చూసాను. గైస్ ఈ మైక్ అయితే కొనచ్చా కొనకూడదా అని నేనంటే కొనచ్చని చెప్తాను. నేనే కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ మైక్ అయితే యూజ్ చేశారు. ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగా చేస్తుంది. అండ్ మైక్ కాస్ట్ వచ్చేసి 13కి అంటే 13,000, నాకైతే 12,000కి వచ్చింది. కొంచెం నాలాంటి చిన్న యూట్యూబర్స్కి అయితే ఇది కాస్ట్ ఎక్కువైనా నాకు తెలుసు. కాకపోతే మనం కొంచెం డేర్ చేసి, ఎందుకంటే అంత మంచి వీడియో క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆడియో క్వాలిటీ ఇవ్వకపోతే మాత్రం మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఫీల్ అవుతారు. అందుకే నేను ఈఎంఐలో కొని ఎలాగైనా మంచి వీడియోస్ చేయాలని చెప్పి, మంచి ఆడియో క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను. మీలో కూడా ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కంపల్సరీ ఈ మైక్ ఒకసారి కొనండి. మనకి అంటే మనీ లేకపోయినా ఈఎంఐలను పే చేసి తీసుకోండి. ఆడియో అవుట్పుట్ అయితే సూపర్ వస్తుంది. సో అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను నేను.